సైట్ తగ్గించాలంటున్నారని ఏదో విన్నాను కాదా? థ్యాంక్స్. చాలా అంటే ఇక్కడ వరకు రేకులు అవన్నీ తీసేశారు. ఇది అతి కష్టం మీద ఈ గుడి 1.5 years అయింది ఈ గుడి అమ్మవారు ఉండేది, ఏం లేకుండే, చెప్పడానికి టైం లేకుండా 2 years ప్రాసెస్ నడుస్తా ఉంది. బాగుంది. నాకు ఎంత అమ్మవారు ఉండే ఉప్పల అమ్మవారు ఉండే కాలం లేదు వచ్చారు. పూజ చేస్తారు ఓహో రోజు నిత్య పూజ అయిపోతారు. ఫ్రైడే రోజు అది ప్రసాదాలు మాకు మదనపల్లిలోను చిత్తూరులో మ్యారేజ్ డే సేవనే అక్కడ గంగమ్మ ఫేమస్ కదా రాయలసీమలో. అక్కడ కోర్టులో గంగమ్మ జాతర అంతా చేస్తారు. కోర్టులో వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు అందుకోసమే ఇక్కడ పుట్టినరోజు ఎవరికైనా జ్యుడిషియల్ ఎంప్లాయీస్ అయినా అడ్వకేట్స్ అయినా ప్రసాదం వెరీ గుడ్ వెరీ గుడ్. మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఓ చిన్న పిల్లవాడు వాడు ఒక అని ఉదాహరణకి వాళ్ళ కారు వేరే, వాడు ఇదే మా కారు అన్నాడు అనుకోండి. కాదు నాన్న సేమ్ కారు కానీ నెంబర్ చూడు, మీ నెంబర్ ఇది, ఈ కారు ఇది, సేమ్ కారు కావచ్చు కానీ మీ కారు కాదు ఇది అని వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా ఎవరైతే మతం మారారో వాళ్ళకి ఎవరు ఇక్కడ వాళ్ళకే పుట్టావు నాన్న, నువ్వేదో అటువైపు వెళ్ళి దొర్లిపోయి పొరపాటున అదేదో అనుకుంటున్నావు, నీ మూలం ఇది. పాస్టర్ గారమ్మ చీరే కడుతుంది, ముల్లా గారమ్మ చీరే కడుతుంది, పూజారి గారి భార్య చీరే కడుతుంది. ఎందుకని? చీర ఇక్కడ మూలం. చీర గురించి ఎక్కడుంది? రామాయణంలో ఉంది, వాళ్ళ బుక్కుల్లో లేదు. వాళ్ళు మెట్లు కూడా పెడతారు. ఎందుకని? వాళ్ళు మనవాళ్ళు, మన తల్లులే. మతి చెడి మతం మారేరంతే, మతి చెడి మతం మారారు. మనం వారికి చెప్పాలంతే. ఏదో చెప్తారు కదా, హేట్ సిన్ నాట్ ద సిన్నర్. అట్లా రోగిని ప్రేమించలేని వాడు కూడా రోగి అని చెప్పలే మెగాస్టార్ గారు కదా. వాళ్ళు 2 రకాలు, ఇంగ్లీష్ తెలుగు 2. హరే కృష్ణ. సర్వమంగళ మాంగళ్య శివే సర్వాంత సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణే నమోస్తుతే. అందరు చెప్పండి నాన్న. జై దుర్గా జై జై చెప్పండి నాన్న. జై జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై కాళీ జై కాళీ జై శక్తి జై శక్తి జై అంబా జై అంబా జై అంబా జై అంబా జై శక్తి జై శక్తి జై మాతా జై మాతా జై కాళీ జై కాళీ జై దుర్గా జై దుర్గా. గంటుంటే కొట్టండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. నమ పార్వతీపదయే హర హర మహాదేవ. మన విధానాల్లో అది పూజలో కావచ్చు, ఆచారంలో కావచ్చు, ప్రతి దాంట్లో ఒక సెన్సు సైన్స్ ఉంది కదా. హారతికర్పూరం ఎందుకు ఇవ్వాలి? అది ఒక కాన్సెప్ట్. రెండోది ఏంటి? ఒరే ఈ భూమి మీద నువ్వు ఏం తెచ్చినా అలా కరిగిపోద్దురా, వాటిని చూసి తెచ్చిపోవద్దురా. తెల్లగా ఉంది, ఆర్ యు ఫైన్ అంటాడు. ఏ ఫైన్ ఏం లేదు, ఫైన్ రెడీగా ఉన్నాడురా, నువ్వు బ్రెయిన్ లేక ఫైన్ అంటున్నావు అంతే అని గుర్తు చేయడానికి. అది కళ్ళ ముందు కరిగిపోద్ది కదా. ఇప్పుడు ఏమైనా మిగులుద్దా? ఏం మిగలదు. శివుడికి పైన
పానపాత్ర చుక్క చుక్క నీరు దేనికి అది? ఇవే రోజులు అలా గడిచిపోతున్నాయిరా, నీ యొక్క సమయాన్ని శివుడికి అలా అర్పించు. అది చెప్పడానికి ప్రతి దాంట్లో ఏదో ఒక మూఢ నమ్మకంగా చేయకూడదు. సుశ్రుతుడి యొక్క విగ్రహాన్ని మొన్న యూకేలో పెట్టారు, చాలా ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో పెట్టారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎన్నున్నాయి, ఎయిమ్స్ ఉన్నాయి, బోర్డు ఉన్నాయి, మనకు అసలు తెలదు ఆయన ఎవరో అన్నట్టు ఉంటాం. అందుకని మనం మారాలంతే. ప్రపంచం చాలా ఎడ్యుకేట్ అవుతుంది అబౌట్ ఇండియా, అబౌట్ యోగా. మన వాళ్ళు రాను రాను రాజుగారి గుర్రం ఏదో అంటారు, అట్లా అయింది. మన వాళ్ళనే ఎడ్యుకేట్ చేయాలి అంతే చాలు, దునియా మొత్తం సెట్ అయ్యింది. జై శ్రీ ఆదిశక్తి మాయకి. ఇది బంద్ చేయి సార్.